హే చామ్ చామ్, కళ్ళు తెరవకు. ప్రేమ్ బాబు, నేనే. నువ్వు మాత్రం కళ్ళు తెరవకు. ఏమైంది బాబు? రాత్రి నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎక్సైట్మెంట్తో ఉన్నావు కదా. అవును బాబు. అది చూపించడానికే నిన్ను కళ్ళు తెరవద్దు అంటున్నాను. మరి అక్కడి దాకా ఎలా రావాలి? నేనున్నాను కదా, రా. రోజు గార్డెన్ లోకి 100 సార్లు తిరుగుతూ ఉంటాను. కళ్ళు మూసుకొని వస్తుంటే ఇంకా రాలేదేంటా అనిపిస్తుంది బాబు. ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసాను చామ్. అవును, మీరు వేసింది విత్తనాలే కదా, అప్పుడే మొలకలొచ్చాయా? స్పెషల్ హైబ్రిడ్ విత్తనాలు తెప్పించాను చామ్. అబ్బో, ఏం నాటారు బాబు? సర్ప్రైజ్. అబ్బా, ఇంకా రాలేదా? వచ్చేసాంలే. ఏం నాటానన్నావుగా? మన ప్రేమని మన పేర్లుగా నాటాను. సర్ప్రైజ్ నచ్చిందా చామ్? ఈ మన ప్రేమంతి గుర్తొస్తుందా? ఐ లవ్ యూ చామ్. నీ మీద నాకున్న ప్రేమ ఆ ఆకాశం అంతా. ఐ లవ్ యూ చామ్. మర్చిపోయి ఉండవులే, మన ప్రేమకి గుర్తుగా ఉండాలనే నేనిది నాటాను. ఆంటీ, అటు చూడండి. ఇప్పటి నుంచి మన పెళ్ళయ్యే వరకు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రేమంత స్ట్రాంగ్గా, ఈ ప్రేమంతే పెద్ద వృక్షంగా ఎదిగిపోవాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏయ్, నీ కపట బుద్ధికి మళ్ళీ తెరలేపావా? నా ప్రేమ్ని ఎగరేసుకుపోవాలని చూస్తున్నావా? లేదు నిషమ్మా. నోర్మై! ఏం లేదా? ఏం లేకపోతే మరి ఏంటి ఇది? ప్రేమంతి అంటే మీనింగ్ ఏంటి? ఏంటి దీని అర్థం ఏంటి? ప్రేమ్ చామంతి అనేగా? అనే ఏంటి? అదే నిషా. చూశారు కదా ఆంటీ, గుణాతో పెళ్లి ఆగగానే ఇది చేస్తున్న నిర్వాకం ఇది. మళ్ళీ ప్రేమ్తో ప్రేమ ఆయన మొదలుపెట్టింది. నా ప్రేమ్ని దీని చుట్టూరా తిప్పుకోవటం స్టార్ట్ చేసింది. ప్రేమ్తో నా పెళ్లి జరగకూడదని పథకాలు రచించేస్తుంది. ఇదే ప్రేమ్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. అలాంటిది నేనేం చేయట్లేదు నిషమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. చూశాక కూడా ఈ మాటలు ఎలా వస్తున్నాయే? ఎలా నమ్మేస్తారనుకున్నావు? నిన్ను చూస్తేనే రగిలిపోతుంది. మీ ప్రేమ మొక్కలా వృక్షంలా ఎదగాలా? ఇప్పుడు వేళ్లతో సహా పీకి పారేస్తాను.
చేసావేవాణ్ణి? నేనేం చేయలేదమ్మగారు. ఆంటీ, ఇది చేసేవన్నీ చేస్తూనే ఏం చేయలేదని నంగనాచి నాటకాలాడుతోంది. ఇంక దీన్ని నమ్మను, ప్రేమ్ని నమ్మను. నా పెళ్ళయ్యే వరకు నేనిక్కడే ఉంటాను. అప్పటి వరకు వీళ్ళు కలవడాలు కాని మాట్లాడుకోవడాలు కాని చేయకూడదాంటీ. నేను కోడలయ్యాక దీని సంగతి చూస్తాను. ఉండు నిషా, ఎవరొద్దన్నారు? ఇక్కడే ఉండు. కాదంటానా? నా కోపం పోవట్లేదా ఆంటీ? నేను వదల్నే. అసలు నీ స్టేటస్ ఏంటి? నీ కోరికలేంటి? నిన్ను చూస్తుంటేనే నిన్ను చంపేయాలన్నంత కసొచ్చేస్తుంది. నిన్ను నిజమా నిజమా చంపేస్తానే. నిజమా. నిషా, నిషా ఆగు. దీన్ని చంపి నువ్వు హంతకురాలు అవుతావా? మన చేతుల్లో చావడానికి కూడా ఒక స్టేటస్ ఉండాలి. నిజమే ఆంటీ, నా చెయ్యి తగిలే స్థాయి కూడా దీనికి లేదు. అలా అని కూడా సర్ది చెప్పుకోలేకపోతున్నాను. సరిపోవట్లేదు. దీన్ని ఇంకేదో ఒకటి చేసేయాలి. అది నేను చేస్తాను. నా కొడుకునే వల్ల వేసుకోవాలని చూస్తున్న దీన్ని అంత తేలిగ్గా వదలను. మళ్ళీ మార్చుకున్న దీని మనసుని భగ్నం చెయ్యిందే ఊరుకొను. రావే. అమ్మగారు అమ్మగారు అమ్మగారు. చంపేయండి ఆంటీ, చంపేయండి. నా ప్రేమ్ని కావాలనుకుంటుందా? చచ్చిపోవాలి. దాని ప్రేమ చచ్చిపోవాలి. వదల్లా. ప్రేమ్తో పెళ్ళయ్యేదాకా ఈ ఇంట్లోంచి అస్సలు కదల్లా. చెప్తాను. ఇక్కడే కదా ఉంటా. ఇక్కడే ఉంటా. అమ్మగారు. నోర్మోయ్. నా కొడుకు జోలికి వెళ్ళొద్దన్నానని వాడితో మీ పేర్లని మొక్కలుగా నాటిస్తున్నావా? నీ ప్రేమ వృక్షంగా మారి బలపడాలనా? లేదమ్మగారు, నిజంగా బాబు అక్కడ ఏం నాటారో నాకు తెలీదు. ఇప్పుడు చూసాకే తెలిసింది. ఆపవే నీ నాటకాలు. ఏ మందు పెట్టేవాడికి? నీ చుట్టూనే తిరుగుతున్నాడు.